హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈ రోజు వీడియో రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా కెఫే అండ్ రెస్టారెంట్ స్టైల్లో సోయా నగెట్స్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూపించేస్తాను. మస్ట్ ట్రై, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక 100 గ్రామ్స్ మీల్ మేకర్స్ని వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని ఆ నీళ్లను తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు, ఈ పిండికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి కొంచెం నీళ్ళని పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని తిక్కు బ్యాటర్లా కలుపుకోవాలన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ పిండి కోటింగ్ కోసం ఇలా బ్యాటర్లా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొక బౌల్లో మనం పాలల్లో వేసుకు తింటాం చూసారా కెలాక్స్, వాటిని తీసుకొని అవి కూడా క్రష్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగా మిల్ మేకర్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక చేతిలో కొంచెం నీళ్ళని పోసుకుంటూ పిండి కోటు పట్టడానికి అనమాట చిలకరించుకొని ఈ విధంగా కలుపుకొని మనకు నచ్చిన షేప్లో రౌండ్గా కానివ్వండి, ఇలా స్క్వేర్ కానివ్వండి, ఎలా అయినా సరే మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఈ మైదా పిండి బ్యాటర్ని చేసుకున్నాం కదా అందులో వేసి డిప్ చేసుకొని పైనుంచి ఈ కెలాక్స్ని వేసుకొని కోటింగ్ ఇచ్చి అన్ని నగెట్స్ని కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. అన్నీ ఇలా చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నగెట్స్ అన్నిటిని ఆయిల్కి సరిపడా నగెట్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు క్రిస్పీగా వేయించుకొని తీసేసుకొని వేడిగా సర్వ్ చేసుకొని పైనుంచి పెరి మసాలా జల్లుకొని వైట్ మైనీస్తో కానీ తందూరి మైనీస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.